సెకండ్ ప్రోమోలో ఆ లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉందో, బయట నువ్వు తోపైతే బయట చూసుకోండి, బిగ్ బాస్ హౌస్లో కాదు అని చెప్పి, అది ప్రతి ఒక్కరిని తట్టి కాదు కొట్టులేముంటుంది. లెగు లెగు లెగు, బిగ్ బాస్ గురించి వీడియో చేయి, బిగ్ బాస్ గురించి మాట్లాడు, బిగ్ బాస్ గురించి డిస్కస్ చేయని చెప్పి సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది. అది చూసిన తర్వాత నాకు ఊపి వచ్చింది అనమాట. యాక్చువల్గా నేను అసలు పడుకోవాలా మార్నింగ్ వరకు. సో ఎప్పుడో ఇంకా డే టైంలో పడుకున్నాను, ఇంక లేగల. సో మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది ఏంటి. 2 ప్రోమోలు వచ్చినాయి, 2 ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. చిన్న తప్పు జరిగిపోయింది అంటే నా సైడ్ నుంచి పడుకోవడం వల్ల తప్పు జరిగింది, పెద్ద తప్పు జరిగింది, దాని గురించి చెప్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఆడియన్స్లో ఒకళ్ళు వెళ్ళారు, వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్పడానికి ట్రై చేశారు. మనమేమో అసలుకే నాది ఇన్స్టా కొంచెం మ్యూట్లో ఉంటుంది, నిద్రపోయాం. ఇప్పుడు ఆయన అడిగితేనేమో ఆయన తెలియదు, గుర్తులేదు, మర్చిపోయే స్టేజ్లో ఉన్నారు. ఆ ఊపులో గుర్తుంటుంది కానీ ఏం గుర్తుంటుంది. సో వీడియోలు బాగా వేశారన్నా, ప్రతి ఒక్కరికి వీడియోలు వేశారన్నా, అక్కడ ట్యాగులు పెట్టారు, ఆ ట్యాగులు వేశారు, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్ చేసే క్రమంలో వాళ్ళకి సంబంధించిన వీడియోలు వేశారు, ఇంక్లూడింగ్ సుమన్. అందరి వీడియోలు వెళ్ళి అసలు మేము కొన్ని చూడలేదు అన్నాడు ఆయన. సో ఆయన బేసికల్గా ఏంటంటే పెద్ద బిగ్ బాస్ అభిమాని కాదు, మామూలు బిగ్ బాస్ ఎపిసోడ్లు చూసే అభిమాని, ఫ్యామిలీ ఆడియన్స్ అనమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే అన్సీన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, మన సోషల్ మీడియాలో ట్రెండ్ అయినవి, లేదంటే మన రివ్యూస్లో మాట్లాడుకున్నవి, మన మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకున్నవి మేజర్గా, అలాంటివన్నీ వాళ్ళు వేశారు అక్కడ. సో దాంతోనే వాళ్ళని క్వశ్చన్ చేసినట్టున్నారు. సుమన్ కూడా పడుకొని లేచింది, అబద్ధం ఆడింది, ఏదో దొంగతనం చేసింది, ఏదేదో మొత్తానికి సుమన్తో సహా అందరికీ పేలిని, ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరు అన్సీన్ వీడియోలు వేసి మరీ క్వశ్చన్ చేశారు. సంజన గారు బాడీ షేమింగ్ చేసింది, రోడ్లలో ఉన్నామన్నది, ఇలా అన్నది, ఆ వీడియో వేశారు. నెక్స్ట్ ఈవెన్ దివ్య అరిచింది, షటప్ అని అరిచినాయి కానీ, లేదంటే గౌరవం మీద అరిచినాయి కానీ, లేదంటే సంజన గారి మీద అరిచినాయి కానీ, అది వేశారు. మాధురి గారు అయితే వీడియోలు వేయవసరం లేదు, డైరెక్ట్గా ఫ్రైడే రోజు అరుస్తూ ఉన్నారు. సో అవి కూడా చూపించారు, డైరెక్ట్గా చూపించారు. నాగార్జున గారు దాన్ని లైవ్ చూశారు, అందరు ఆడియన్స్తో పాటు లైవ్ చూశారు ఫ్రైడే ఏం జరిగింది అన్నది. ఇంకా ఆవిడ పేరేంటి, తనుజ గారికి వేశారు గట్టిగా. రాముని చిన్నచూపు చూస్తున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో వేశారు, అవి ఎపిసోడ్లో కూడా రాలేదు. సో మొత్తానికి బిగ్ బాస్ టీం రియలైజ్ అయ్యారు, ఓహో నో మన ఎపిసోడ్లో అయిపోయినా వీళ్ళు వదిలేయట్లేరు, వీళ్ళు బయట గట్టిగానే కూర్చున్నారు వీటి మీద అని చెప్పి ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, అందరినీ ఇంక్లూడింగ్ కళ్యాణ్, సుమన్ అందరినీ, అసలు నామినేషన్ చేస్తానన్నది ఎవరిని, నువ్వు చేసింది ఎవరిని, ఎందుకు చేసావు, ఎందుకు సేఫ్ గేమ్ ఆడావా, ఈవెన్ ఇమాన్యుల్ని కూడా సేఫ్ గేమ్ పాయింట్ మీద బాజారంట. సో ఇది వాళ్ళు చెప్తుంది. ఇంకోటి ఏంటంటే బాజారని నేను చెప్తున్నాను కానీ అంత మరి ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల ఆయనకి ఎలా అనిపించిందా లేదంటే అనిపించలేదే కానీ మామూలుగానే ఉంది, ఎప్పట్లాగే ఉంది, పెద్ద సూపర్ డూపర్ వదిలేసేలా ఏం లేదు, మామూలుగా ఉందని ఆయన చెప్పాడు. ఆయన ఫీడ్బ్యాక్ అది, కొంచెం పెద్ద ఆయన ఫీడ్బ్యాక్ అది. చూడాలి ఇంక ఎపిసోడ్ ఎలా వస్తుంది ఏంటని చెప్పి. లైన్ టు లైన్ ఆయనకి పాపం గుర్తులేదు. ఆ టైంలో నేను కనుక షూట్ అయిపోయిన తర్వాత వెంటనే ఎత్తి చేస్తుంటే లైన్ టు లైన్ చెప్పేవాడేమో, నేను ఏమైనా అప్పుడు మీకు కొంచెం ఇంకా గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, అది నా మిస్టేకే ఇంకా. సో అందుకోసం అని చెప్పి మనం ప్రోమోస్ కోసం మాట్లాడదాం. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఈవెన్ నేను సెకండ్ ప్రోమో ఆయన చెప్పిన తర్వాత సెకండ్ ప్రోమో వచ్చింది, అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, కొంచెం సీరియస్గానే ఉన్నారు అని చెప్పి అనిపిస్తుంది. సీరియస్గా ఉన్నారని ప్రోమోలో అనిపిస్తూ ఉంటుంది. రియల్ టైంలో నాగార్జున గారు నవ్వుతా ఉన్నారు. నేను ప్రోమోస్ మళ్ళీ చేశాను, సీరియస్గా ఉన్నారండి అంటే లేదండి మామూలుగానే ఉన్నారు, నవ్వుతానే డీల్ చేశారు, కంటెస్టెంట్లు కూడా నవ్వుతానే ఉన్నారు, నవ్వుతానే మాట్లాడారు, పెద్ద అంత సీరియస్ అంటే ప్రోమోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అలా ఉందేమో అని నాకు అనిపించింది ఇంకా. సో అది జరిగింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా యావరేజ్గా పెట్టుకోండి, మరీ ఊపుగా పెట్టుకోవద్దు, మరీ తక్కువగా పెట్టుకోవద్దు. యావరేజ్గా పెట్టుకొని ఊపున్నా అదిరిపోతుంది, యావరేజ్గా పెట్టుకుని తక్కువ కొంచెం డిసప్పాయింట్మెంట్ అన్నది తగ్గిపోతుంది. ఓకేనా? సో ఎపిసోడ్ అయితే బాగానే ఉంటుందేమో అని ఆ ప్రోమోలు చూస్తే అర్థమవుతుంది. ఇంకా లెట్స్ సీ ఏం చేస్తారు అని చెప్పి అలాంటి వీడియోలు వేశారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా ఉంటుంది, అది మనకి లేపు పడేస్తారు, కొన్ని కట్ చేసేస్తారు, కొన్ని విషయాలు లెంత్ ఎక్కువైపోతాయి. సో మన లెంత్ ఎక్కువైపోయిందని కొన్ని తీసేసి మనం చూపించకపోతే మనం ఏం చేయలేం. కానీ అదర్వైజ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆడుకున్నారు గట్టిగానే అని చెప్పి, అందరూ ఒక ఆర్డర్లోకి వస్తారు అని చెప్పి ఒక్కరిని కూడా వదలలేదంట అందరినీ. సో ఇంట్రెస్టింగ్ ప్రోమోలు 2 వచ్చినాయి, 2 మాట్లాడుతుంది. సెకండ్ది బాగా ఇంట్రెస్ట్, ఫస్ట్ దానికన్నా. ఫస్ట్ ఏం లేదు, ఫ్రైడే ఏం జరిగిద్ది అన్నారు కదా, ఆ ఫ్రైడే రోజు గొడవ అవుతా ఉంది కిచెన్లో. వీడియోని లైక్ చేయండి, మర్చిపోయాను. సో వీడియోని లైక్ చేయండి. ఒక ఆయన ఒక పెద్ద మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గారు, వీడియో లైక్ స్టార్టింగ్ నట్ట లైక్ చేస్తాం, మనకు నచ్చితే లైక్ చేస్తాం అన్నారు. కరెక్టే, అంటే మళ్ళీ మర్చిపోతారేమో అని, ఎలాగ నచ్చిద్ది అన్న కాన్ఫిడెన్స్ నాకు ఎట్టా నచ్చిద్ది. సో లైక్ చేసి చూడండి, పని చేయండి, లైక్ చేసి చూడండి. నచ్చలేదు అనుకోండి మధ్యలో ఎక్కడ మీ లైక్ మీరు తీసేసుకోండి. మళ్ళీ నేను మధ్యలో చెప్పను కదా లైక్ చేయమని, అప్పుడు ఏంటంటే మనం మర్చిపోతూ ఉంటాం. సో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్య మోక్ష ఎలిమినేషన్ ఇంకా షూట్ కంప్లీట్ అవ్వలేదు కానీ బట్ 99% ఎలిమినేషన్, దానికి ముందు వీడియో చేసేసాము. సో అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకా వీడియో చేసి పెడతాను అంతే. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి, మీకేమనిపిస్తుంది ప్రోమోస్ అవన్నీ చూసినప్పుడు అన్నది కింద కామెంట్ చేయండి.
సో అది ఫ్రైడే జరిగింది. ఫ్రైడే చేశారనమాట. ఈవెన్ మీరు బ్యాండ్ గిండి అన్ని చూడొచ్చు. సో సీక్రెట్ వీడియో అదేం కాదు. సో ఫ్రైడే జరిగింది ఏంటని చెప్పి చూస్తున్నారు. మొన్న నిఖిల్ సంజయ్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రైడే పెద్ద ఏం వేయరని చెప్పి ఎవరు అంటే లేదు సంజయ్ అంటే లేదు మనం 20 minutes కాంటెంట్ చేసి ఏదైనా చేస్తే కనుక 20 minutes కూడా వేస్తారని. 20 minutes చేయరు కానీ ఒక 10-15 minutes అయితే మాత్రం గట్టిగా వేస్తారు. సో వీళ్ళు గొడవ పడుతున్నారు. వీళ్ళ గొడవ పడుతున్న మ్యాటర్ ఏంటంటే కెప్టెన్సీ మ్యాటర్. కెప్టెన్సీ ఎప్పుడు వాళ్ళు ఎలా పేరప్ అయ్యారు ఏంటి అన్నది దానికి సంబంధించిన మ్యాటర్ ఇప్పుడు వచ్చింది. సో సాయి ఏంటంటే ఏదైనా వెనకే మాట్లాడతాడండి. వాళ్ళ హౌస్లో మనం కూడా ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాం. సాయి ఏంటి వేరే వాళ్ళతో అక్కడ మాట్లాడుతుంటే కొన్నిసార్లు కనిపించాడు. వాళ్ళ హౌస్లో మనం బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు హౌస్లో కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. సో దాని గురించి మాధురి గారు సమూహ డిస్కషన్ వచ్చి ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఫ్లేరప్ అయింది. ఈ ప్రమోటర్ రెండింటి కోసం మాట్లాడేసుకుందాం ఒకేసారి. దానికన్నా ముందు నాగార్జున గారు చిన్న చిన్న పదాలతో ఆ పెద్ద ఆర్గ్యుమెంట్లు చేసుకోవటం బిగ్ బాస్లోనే సొంతం అని చెప్పి సో చాలా అంటే చాలా విషయాలు చిన్న వాడికి చాలా గొడవ పడ్డారు. నిజం చెప్పాలంటే అవసరం లేదు. ఈ వీక్ ఇంకా పర్లేదు చెప్పాలంటే. లాస్ట్ వీక్ అమ్మో ఎన్ని గొడవలు బాగా అనిపించింది. అసలు సింక్లో లేకుండా అన్ని గొడవలు అయినాయి వాళ్ళకి. సాయి అన్ని ఎదురుగా చెప్పడేమో పక్కనే చెప్తాడేమో అని చెప్పి ఫేస్ టు ఫేస్ చెప్పడు అని చెప్పి సాయి కోసం. సాయి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం డే బై డే కొంచెం గ్రో అవుతా ఉన్నాడు. కొంచెం ధైర్యంగా మాట్లాడతాడు, కొంచెం గట్టిగానే మాట్లాడతాడు. రమ్య చెప్తుంది ఆవిడ చెప్పినట్టు ఎందుకు వింటావు, నేనని అందరికి మరి చెప్తున్నానని చెప్పి నేనేమన్నా అందరికి అన్నీ చెప్తున్నానా, రమ్యకి చెప్తున్నా అంటే ఆవిడ చెప్పినట్టు నువ్వెందుకు అంటున్నావు, నేను అందరికి చెప్పి అందరూ నేను చెప్పిందే వినాలి అని అంటున్నానా అన్నట్టు ఆయన క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో మీరు చెప్పింది కూడా చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన అన్నాడు. మరి నాన్ సింక్లో అన్నాడా లేదంటే మరి ప్రోమోలో అలా కట్ చేశారో నాకు తెలియదు కానీ బట్ ఏదో ఇంకా వాళ్ళిద్దరి మధ్య దాని గురించి ఆ పేరు పైన దాని గురించి అనమాట. మీకెవరు చెప్పారు, నా గురించి అందరూ అడిగారు మాట్లాడుకుని నా గురించి ఎందుకు నువ్వు మాట్లాడితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అయ్యి అని చెప్పి ఆయన ఇష్టం అండి. ఆయన ఇష్టం. మీరు వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడలేదా, మాట్లాడతారు కదా. ఇది బిగ్ బాస్ హౌస్ అంతే. సో ఆమెను కూడా మీరు ఇంకంతే. ఇదే ఆ పేరప్ అయిన దాని మీద ఇద్దరు అరుచుకుంటున్నారు. ఫస్ట్ సాయి అరిచాడు, సాయి అరిచిన తర్వాత ఆవిడ అరిచారు. ఇందులో ఈవిడ వచ్చారనమాట. ఈవిడ వచ్చిన తర్వాత నువ్వేమన్నావు, ఎవరు రమ్య వచ్చిన తర్వాత రమ్యని లాగారనమాట ఇందులోకి. నువ్వు రారా నాకేమన్నావు, నీ లవ్ నాకు కావాలి, నన్ను ఎందుకు దూరం పెట్టాను అడిగావు లేదా, ఈ లవ్ కావాలి అంటే. సో అంతే. రమ్య కూడా బాండ్స్ కావాలి, ఏదైనా సరే బాండ్స్ లేకపోతే కష్టం. ఇక్కడ రమ్య ఏమంటది, నేను నీకు చెప్పాను సాయి చెప్పాడని చెప్పి నేను ఒక మామూలుగా 4-5 అన్నారు పట్టించుకోవడం లేదన్నట్టు, లేదా నేను నీ చుట్టూ తిరుగుతున్నా అన్నట్టు ఏదో ఒకటి అన్నారు. దాంతో నువ్వు అంటే ఆవిడేమంటదంటే నన్ను పట్టించుకోవట్లేదు అని అడిగినప్పుడు నువ్వు సాయితో జతకెట్టావు కదా, సాయితో ఆడు అంటే వాళ్ళిద్దరూ కెప్టెన్స్ కంటెండర్స్ అయ్యారు కాబట్టి అప్పుడు విషయాలే ఆ తర్వాత కూడా డిస్కషన్ అయింది. బట్ సడన్గా ఇప్పుడు ఈ రోజు ఫ్రైడే రోజు అవి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో ట్రిగ్గర్ పాయింట్ మనం చూడాలి. సో నేను నలుగురు చెప్పారని చెప్పాను, పర్టికులర్గా సాయి చెప్పాడని చెప్పాను, నువ్వే సాయి అనుకున్నావు అది అని చెప్పి ఇలాంటిది సంథింగ్ ఇలాంటి సిమిలర్ డిస్కషన్ అయింది వాళ్ళ మధ్య. పర్టికులర్గా పేర్లు ఏం చెప్పుకోవాలా, డిస్కషన్ అయితే ఇదే అయింది. బట్ అనేది మాత్రం సాయితో డిస్కషన్ అయినట్టే. చాలా రోజులు అయిపోయింది ఇది గొడవ. ఎప్పుడుది ఫస్ట్ వీక్ కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్లో కదా ఈ పేరప్ అయినవి అన్ని కెప్టెన్సీ టాస్క్ అయినవి. సో ఈ రచ్చ అనమాట. ఈ రచ్చ నాగార్జున గారు చూస్తే ఆబ్వియస్లీ మాధురి గారి మీద ఆ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాధురి గారు దరిద్రం అనుకోవాలి, అంటే బ్యాడ్ లక్ అనుకోవాలి. దరిద్రం ఇన్ ద సెన్స్ ఏంటంటే వారం మొత్తం ఆడు బాగానే ఉన్నారు. నిన్న ఈరోజే ఆవిడ మీద నోరు జారటం, ఎవరి మీద రీతు మీద నేలకేసి కొడతా అది అని చెప్పి కాళ్ళు దొక్కుతా అని చెప్పి ఏదైతే డైలాగులు ఉన్నాయో అవి జారటం, ఇది ఆవిడ కెప్టెన్సీ కంటెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఫ్లేరప్ అయిన ఓట్స్ అయ్యి వాటి వల్ల ఆవిడ దొరికేశారు. లేదంటే మాత్రం లాస్ట్ వీక్ వచ్చిన ఫీడ్బ్యాక్కి ఆవిడ ఆల్మోస్ట్ అసలు ఏంటి నాగుపావులా బుసలు కొట్టే మా మాదిరి యొక్క వానపావులు అయిపోయింది ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ ఏంట్రా ఏం జరుగుతుందో ఈ బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి వాళ్ళు ఎలా మారిపోతున్నారని కంగారు పడిపోయారు. నేను చూసిన తర్వాత ఇది మా మాదిరి అక్క, ఎస్ ఇలాగే ఎక్స్పెక్ట్ చేసాం, ఇలాగే ఉన్నారు అది అని చెప్పి బుర్రలేదు. సంజన గారికి అయితే డైరెక్ట్ బుర్రలేదు, ఎక్కడ దొరికిదరా అది అని చెప్పి అంటాం. ఆవిడ స్టాండ్ తీసుకోవటం లేదన్నా సంజన గారు ఏదైతే కళ్యాణ్ తనుజ కోసం అన్న విషయం ఏదైతే ఉందో ఆ వీడియోలు ఆ మ్యాటర్స్ అవి కూడా వచ్చినాయంట. సో ఇలా చాలా వచ్చినాయి. ఆయన డీటెయిల్ చెప్పకపోతే ఇంక రాసుకోవాలి, ఇంకా డీటెయిల్ గుర్తుంటే రాసుకోవాలని చెప్తాను కానీ సో అలా చెప్తా ఉన్నాడు ఆయన. సో అది మ్యాటర్. సో ఇది ఫస్ట్ ప్రోమో. పెద్ద నాకేం అనిపించలేదు. నార్మల్ ఎప్పుడు మనం చేసే బిగ్ బాస్ హౌస్లో చేసే గొడవలాగే గొడవ అంత మించి ఏం లేదు. దానివల్ల నాగార్జున గారు వాళ్ళని క్లాస్ పీకి ఆ గొడవ మీద ఏమీ ఉండదు. దాని తర్వాత హౌస్లో 50 days అయింది. ట్యాక్స్ ఉన్నాయి, చాలా ట్యాక్స్ ఉన్నాయి. అక్కడ లిమిటెడ్ ట్యాక్స్ పెట్టి ఇచ్చేయలేదు వాళ్ళు, ఒక 20-25 ట్యాక్స్ దాకా పెట్టారు ప్రోమోలో కనిపించింది. సో 50 days అయిన సందర్భంగా ఇంకా మీరు ఎవరెవరి మీద ఏమేమి అనుకుంటున్నారు చూద్దాం, ఎవరెవరి గురించి మీకు ఏం అర్థమైందో చూద్దాం. వచ్చిన 2 వారాలైనా కానీ నీతోనే స్టార్ట్ చేద్దామని చెప్పి చేశారు, మరి ఏం చేశారు కానీ స్టార్ట్ చేశారు. ఆవిడ ఫేక్ బాండ్స్ అనేది తీసుకెళ్ళి మాధురి గారికి వేశారు. ఎందుకు వేశారు అంటే బాండ్సే పెట్టుకున్న ఆవిడ ఇప్పుడు బాండ్లు పెట్టుకుంటున్నారు, దట్టు తనుజ గారు లాంటి వాళ్ళతో పెట్టుకుంటున్నారు. సో ఇది ఖచ్చితంగా ఫేక్ బాండే అంటే నీ ఉద్దేశం ఏంటి, మీతో పెట్టుకోవాలి, మీతో పెట్టుకోకుండా వాళ్ళతో పెట్టుకున్నారని. నిన్న కూడా అదే గొడవ. తనుజ గారు వెళ్ళినప్పుడు నాతో ఉండట్లేదు అయ్యి అని చెప్పి దొబ్బే అని చెప్పి ఇద్దరు అనుకుంటా ఉన్నారు.
నాగార్జున గారు మనసు మార్చుకుని ఉండొచ్చు కదా, అంటే ఆవిడ మనసు మార్చుకుంది. ఎందుకంటే వాష్రూమ్లో డిస్కషన్ అయింది. సంజన గారితో ఇమాన్యుల్తో చెప్తూ ఉంటుంది, ఒరే ఈ హౌస్లో కష్టమేరా మనకంటూ ఒకళ్ళు లేకపోతే అంటే ఇప్పుడు అర్థమైందని ఇద్దరు ఎక్కిరిస్తారు. అర్థమైందిరా బాబు, రెండో రోజు మూడో రోజు అర్థమైపోయింది. మనకంటూ ఒకళ్ళు లేకపోతే మాత్రం ఈ హౌస్లో కష్టం సర్వైవ్ అవటం, ఎమోషనల్ సపోర్ట్. నేను చాలాసార్లు చెప్పాను, ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఈ హౌస్లో సింగిల్గా ఆడటం, ఎలోన్గా ఆడటం అది చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం, మామూలుగా ఉండదు. ఎవరం వాడెవరు ఇంటరా అంటే ఆడవసరంలా. కోవిడ్ టైంలో అందరూ ఫీల్ అయింది కదా, ఇంకా మన వాళ్ళు అంటే పక్కన ఉన్నారు. క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమై ఉంటుంది. సో పోనీ మాధురితో డిస్కస్ చేశాడు, ఇది కూడా నాకు నాన్ సింక్లో అనిపించింది. అంటే నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నారో మరి ఏదన్నారు, ఇంకోటి ఏదో అనుంటారు. డిస్కస్ చేసావా, నువ్వు మారిపోయావు అది అని చెప్పంటే చేయలేదు సార్ అని చెప్తాను అనమాట. సో ఆ విధంగా ఫేక్ బాండ్స్ అని వేశారు. ఇక్కడ మాధురి గారికి క్లాస్ పడిందా అంటే పడి ఉండొచ్చు, ఇక్కడ కానీ లేదంటే ఇంకో చోట కానీ. ఆయన రెండు విషయాలు చెప్పాడు. ఎక్కడో చోట కానీ ఆవిడ వీడియోలని ఆవిడని డిస్కస్ చేసి రీతుది అది వచ్చింది కదా ప్రోమోలో, మర్చిపోయాను. రీతు దాని దగ్గర ఆ విషయాలన్నీ డిస్కస్ అయినాయి. నెక్స్ట్ డిమోన్, ఈ విషయం తేలిపోవాలబ్బా నిజంగానే. ఎందుకంటే నామినేట్ చేయట్లేదు కళ్యాణ్ అలా అని చెప్పి ఆ విషయం వదిలేశాడంటే వదలలేదు. ఎక్కడో చోట నుంచి అది కళ్యాణ్ సైడ్ నుంచి వస్తుందని చెప్పట్లేదు, ఎక్కడో చోట నుంచి వస్తుంది. ఆ డిస్కషన్ అనేది సాగుతుంది. సో ఇమ్మెచ్యూర్ అని చెప్పి పవన్ వేయటం, వాళ్ళు ఏదో నవ్వుకున్నారని ఏదో చెప్పాడు ఆయన ఆ ట్యాగ్ వేసినప్పుడు. అదే ఆ విధంగానే సరదాగా ఉంది అన్నట్టు వేశాడు. ఇమ్మెచ్యూర్ అని చెప్పి పవన్ వేసి కళ్యాణ్కి క్లాస్ పీకటం అన్నది ఆ బ్యాక్ స్టాపింగ్ ఏదైతే ఉందో కెప్టెన్సీ టాస్క్ది. సో అప్పటి నుంచి ఎంత చెప్తున్నా ఏదో అర్థం చేసుకోవాలి, తప్పని చెప్పి వదిలేయాలి దాన్ని, అంతేగాని దాన్ని ఇంకా సాగతీస్తానే ఉన్నాడు అది అని చెప్పి మన నామినేషన్స్ దాంట్లో కూడా ఆ టాపిక్ రైజ్ అయింది. దాంట్లో రీతు దాన్ని అబ్జెక్ట్ చేసింది, నేను ఎక్కడ చేశానని చెప్పి. రీతు కూడా అక్కడ ఏం చేసుకుంది, నేను చేయలేదు కదా అని చెప్పి పెద్ద డిస్కషన్ పెట్టుకుంది. నేను కాదు కదా చేసింది నీకు, నువ్వు నన్ను ఎలా అంటావు అది అని చెప్పి కమ్యూనికేషన్ గ్యాప్ నేను క్లియర్గా అడిగామని చెప్పి. సో అక్కడ డిమాండ్ సపోర్ట్ చేయదు, నేను చేయలేదు కదా అన్నట్టే ఉంటుంది. ఇక్కడ డిమాండ్ తను స్టాండ్ తీసుకున్నాడు దానికోసం. సో తప్పు చేస్తే అర్థం చేసుకొని ఒప్పుకోవాలి, స్టిల్ బ్యాక్ స్టాపింగ్ అంటున్నాడు అది అని చెప్పి దాని గురించి చేసేసారు. దాని తర్వాత ఇక్కడ నాగార్జున గారు కళ్యాణ్ నామినేషన్ స్లిప్ కోసం ఎవరు నామినేట్ చేస్తాను అడిగో తనుజ, మరి ఎందుకు చేయలేదు. సో ఇక్కడ కూడా వీడియో ప్లే అయ్యిందంట, నాట్ షూర్ 50-50. ఏంటి అంటే ఈయన ఇమాన్యుల్కి చెప్పేది నువ్వు ఎవరిని చేస్తావంటే తనుజాని అని చెప్పేది, అది ప్లే అయింది. సో తనుజాకు క్లారిటీ వచ్చేది. ఏంటంటే తనుజాకు డౌట్ ఉండిపోయేది, ఇమాన్యుల్ కళ్యాణ్ చెప్పి చేయించాడా లేదంటే కళ్యాణ్ తనంతా తాను చేశాడని. ఇమాన్యుల్ చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఈ వీడియోతో తనకు కొంచెం ఐ ఓపెనర్ అవుతుంది అని చెప్పి, అంటే తను చేయాలనుకున్నాడు అన్న విషయం కోసమని. మీరు అనొచ్చు అన్న కావాలనే కళ్యాణ్కి నెక్స్ట్ తనుజాకి మధ్యలో గొడవలు పెట్టడానికి ఫస్ట్ నుంచి ట్రై చేస్తూ ఉన్నారు అది అని చెప్పి. ట్రై చేస్తూ ఉన్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు కదా, ఈసారి చూద్దాం వర్కౌట్ అయిద్దా లేదా అని చెప్పి. ఎందుకంటే కళ్యాణ్ నామినేట్ చేయాలనుకోవడం తనుజాని తప్ప రైటా అంటే అక్కడ పెద్ద రీజన్స్ అంటే నామినేట్ చేయడం తప్పలేదు. మాకు ఆయన చెప్పిన పెద్ద రీజన్స్లో అనిపిలా. ఆ రోజు మిడ్ నైట్ టాక్స్లో కూడా మాట్లాడుకున్నాం మనం, నాకేం అనిపించలేదు, మామూలు రీజన్స్లో అనిపించినాయి. సో అలాంటప్పుడు డైరెక్ట్గా వెళ్ళి తనుజాతోనే అలాంటి చెప్పి, అరే నువ్వు ఇట్లా సేఫ్గా కనిపిస్తున్నావు, ఎవరో చెప్తే నా గురించి ఎట్ట నమ్ముతావు అని నువ్వు సుమనన్న నామినేట్ చేయడం ఈ 3 రీజన్లు ఆయన చెప్పింది మాధురి గారితో. మిడ్ నైట్ టాక్స్లో మనం మాట్లాడదాం, చూసారు అంత బాగుంటుందో అని చెప్పి డైరెక్ట్గా డిస్కస్ చేసి వదిలేసి, ఈవెన్ సుమనన్న నామినేట్ చేసినంత కూర్చొని మాట్లాడతాడు, అక్కడే చెప్పొచ్చు డైరెక్ట్గా. వదిలేసి దాని గురించి నామినేట్ చేస్తాను అనుకోవటం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. చేస్తుంటే ఇంకా కళ్యాణ్ కొంచెం బ్యాడ్ అయ్యేది, అది ప్లస్ అయ్యేది కాదు. సో దాన్నే క్వశ్చన్ చేశారు ఎందుకు చేయలేదు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ రీతు వర్సెస్ మాధురి గారి విషయం ఏదైతే ఉందో అది వచ్చింది. నాగార్జున గారు దీన్ని చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు అనిపిస్తుంది. ఇది లీక్ కాదు, నాకు తెలియదు, ఆయన సరిగ్గా చెప్పలేదు, కానీ ఆ ప్రోమో చూస్తే మాత్రం అనిపిస్తుంది. రీతు జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టేస్తా, నీ బిహేవియర్ బాగాలేదు అని చెప్పి చాలా మాట్లాడేశారు సార్, ఫౌల్ మౌత్ అని చెప్పి ఆ ట్యాగ్ వేశారు ఆవిడకి. సో మాధురి గారు ఏమో సుమన్ గారికి డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇవ్వేసి సార్ తీసుకెళ్ళి పవన్కి ఇచ్చారు. సో ఇలా కనుక బయట చేస్తుంటే నేను జుట్టు పట్టుకొని కొడతానన్నాను, సో బయట ఇక్కడ కాదు హౌస్లో కాదు అని చెప్తే నాగార్జున గారు, మాధురి గారు మీకు లాస్ట్ వీక్ చెప్పాను పట్టించుకోలేదు, ఇంకొకసారి ఆకాసారి చెప్తున్నా, నేలకేసి కొడతా, తొక్కుతా, తాట తీస్తా అంటే సార్ లేదు సార్ నేను ఇది బయట అని చాలా క్లియర్గా అన్నాను సార్ బయట అంటే. నాగార్జున గారు బయట మీరు తోపైతే బయట చూసుకోండి, బిగ్ బాస్ హౌస్లో కాదు. సో ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ ఎవరు తోపులు కాదు, అందరూ ఈక్వలే, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు బయట తోపైనా కూడా మీ సైడ్ తప్పు పెట్టుకొని ఎవరినో తొక్కేస్తామంటే కరెక్ట్ కాదు కదా. యాక్చువల్ నాగార్జున గారికి దీంతో కూడా ఇది కూడా చెప్పాలి. ఇందులో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సల్మాన్ ఖాన్ గారు చెప్తారనమాట, బయటికి వెళ్ళి మళ్ళీ చేసేస్తాను, ఆ కంటెస్టెంట్ ఏది చేస్తానంటే నేను ఒప్పుకొని నేను నుంచుంటానని చెప్తారు. ఒక పెద్ద బాగా సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్, ఇంకోటి నార్మల్ కంటెస్టెంట్, కామనర్ లాంటి కంటెస్టెంట్ బయటికి వెళ్ళి ఏదైనా చేస్తానంటే నేను ఒప్పుకోను, నేను నుంచుంటాను అడ్డంగా అని చెప్తారు. సో అలాంటివి బయట చూసుకోండి అంటే ఏదైనా ఉంటే అలాంటివి మీరు తోపు అయితే మీరు బయట చూపించండి మీది ఎంత తోపు అన్నది. ఇక్కడ కాదు,
ఈ డైలాగ్ మాత్రం గట్టిగా వెళిద్ది. ఎందుకంటే చాలామందికి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి కూడా కొద్ది గొప్ప భయపడుతున్నారు. నేను చెప్తాను చూడండి, సంజన గారు కూడా కొద్ది గొప్ప భయపడుతున్నారు. ఆ అమ్మాయి పేరు తనూజ అయితే ఫస్ట్ నుంచి భయపడతా ఉంది. మరి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతున్నారా, లేదంటే వీళ్ళు ఆవిడ ఫోర్స్ చూసి భయపడుతున్నారా అంటే ఆవిడ కట్అవుట్ చూసే భయపడుతున్నారు. కట్అవుట్ చేసి వీళ్ళు స్టార్టింగ్లో భయపడ్డారు. సో మొత్తానికి ఆవిడ సైడ్ నుంచి తప్పులు ఉంటున్నా కూడా అవి అడ్జస్ట్ చేసేసుకుంటున్నారు. లేదంటే నేను సంజన గారు ఇంకొకళ్ళు అయ్యి ఉంటే కనుక వదిలేవాళ్ళు కాదు. బుర్రలేదు అనుకున్నావా అది ఇది అని చెప్పి ఆవిడ అన్న మాటలకి వదిలేవాళ్ళు కాదు. స్టాండ్ తీసుకున్నారు, అది కూడా పెద్ద విషయమే చెప్పాలంటే. సంజన గారి సైన్స్ ఇంక గట్సీగా ఉన్నట్టే. తనుజ గారు లాంటి వాళ్ళు భయపడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. సో ఇలాంటి భయం అవసరం లేదు అని ఒక భరోసా కల్పించారనమాట. ఇక్కడ అలాంటివి ఏం చల్లవు అన్నట్టు నాకు అనిపించింది. చూద్దాం ఇది రియల్ అక్కడ ఎపిసోడ్లో ఎంతవరకు వచ్చింది ఏంటి, మనకి ఎంతవరకు చూపిస్తారు, ఆవిడకి ఎంత క్లాస్ పీకారు. లాస్ట్ టైం ఏమైందంటే, లాస్ట్ టైం నాకేం ఇన్పుట్స్ రాలేదులేండి, అది నాకేం రాలేదు, నేను ఓపెన్గానే చెప్పాను. అది లాస్ట్ టైం ఏమన్నారంటే బయట వచ్చిన లీక్స్ ప్రకారం అబ్బో మాధురి గారు ఏడ్ చేశారు, ఆవిడ పేపర్స్ ఆస్తి పేపర్లు ఏవో ఇక్కడ పంపించారు, చాలా లీక్లు వచ్చినాయి, ఏమి నిజం అవ్వాలా, వేస్ట్ అయిపోయింది. సో అందుకోసం చెప్పి వేరే వాళ్ళు వచ్చినాయి చెప్పి నేను చెప్పాను అనుకోండి, నేను అనుకుంటా అప్పుడు నేను ఎరిపప్పు అయిపోతా. సో అందుకే అలాంటి చెప్పను, నాకు వచ్చిన తర్వాత నేను చెప్పుకుంటా కూర్చొని. ఇప్పుడు కూడా అందుకనే ఇప్పుడు నీకు కావాలంటే అవి చూసుకొని సోషల్ మీడియాలో ఎత్తుకేసుకొని ఎలా అయిందంటే అలా అయిందంటే నాకు చెప్పారు నీకు చెప్పారు నీకు చెప్పేయచ్చు, ఈజీ. అమ్మో వద్దు అవి తప్పులైతే మళ్ళీ, అందుకని వచ్చి చెప్పాను అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ రమ్య ఎలిమినేషన్ అని చెప్పి నాకు తెలిసి మనమే ఫస్ట్ పెట్టాం. సో మనకు వచ్చింది, మనం పెట్టాం. బజ్ ఎంట్రీ కూడా బాగా వస్తుంది, ఐ హోప్ సో. అది అయిపోయిన తర్వాత ఒక కుదిరితే చెప్తాను మీకు బజ్ ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. ప్రజెంట్ అయితే మాత్రం 1-2 ప్రోమోల విశేషాలు ఇవి. చాలా తక్కువ మాట్లాడుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎక్కువ తెలిసినా కూడా క్లారిటీ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ క్లారిటీ, ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అలా అన్నారంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ అక్కడి నుంచి లేకపోవడం వల్ల మీకు నేను అంత క్లియర్గా చెప్పలేకపోతున్నాను. బయట అవుటర్ లైన్స్ తెలుసు, అది చెప్తే అది కరెక్ట్ ఉందో లేదో కూడా మళ్ళీ నాకు డౌట్, ఎందుకు కన్ఫ్యూజ్ చేయటం. సో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడుకోవచ్చు. చెప్పాలంటే నేను అప్డేట్స్ చెప్తున్నప్పుడు తర్వాత ఎపిసోడ్ చూసినప్పుడు తర్వాత గట్టిగా మాట్లాడలేని ఫీల్ వచ్చింది. ఈరోజు డైరెక్ట్గా చెప్పుకుంటున్నాం కాబట్టి గట్టిగా మాట్లాడుకోవచ్చు. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. ఇంకేం వీడియో ఉంటుంది. మిడ్ నైట్ టాక్స్ వీడియో ఉందబ్బా, రాసుకున్నానబ్బా, రాసుకుని ఇంకా నాకు బాగా నిద్ర వచ్చేసి చెప్దాం అనుకున్న టైంలో నిద్ర వచ్చేసి ఇంక పడుకుని పోయా. చెప్పాలా మిడ్ నైట్ టాక్స్ అన్నట్టువి ఇంట్రెస్టింగ్ కొన్ని ఉన్నాయి, వద్దా ఈ విషయం మాత్రం కామెంట్ చేయండి ఒకసారి. లేదంటే చిన్న పోల్ ఏదైనా పెట్టాలా, ఇన్స్టాగ్రామ్ ఏదైనా పోల్ పెడతాను, బట్ ఇక్కడ మాత్రం మీరు కామెంట్ చేయండి. చెప్పుకుందాం అంటే కనుక నేను చెప్తాను. మీరు 10:30కి ఎపిసోడ్ అయిపోద్ది కాబట్టి రివ్యూ వచ్చే గ్యాప్లో మీరు వింటాను అంటే అది పెట్టేస్తాను మీకు విందురు కానీ చెప్పేసి. లేదు భయ వ్యూస్ కోసం చేసినట్టుంది చేస్తుంది ఎందుకులే మాకేం అవసరం లేదు సోది అనుకుంటే మాత్రం వద్దని చెప్పండి, ఆగిపోతా, నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లమే లేదు. రాసుకున్నాను 3 గంటలు బ్యాండ్ పెట్టిన తర్వాత, ఎమ్మెల్యే జతికి బ్యాండ్ పెట్టిన తర్వాత 3 గంటల కాంటెంట్. అది తక్కువ పాయింట్లే కానీ కాంటెంట్ ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు వస్తుందేమో. సో అది సంగతి. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం, లేదంటే అది ఎపిసోడ్ రివ్యూతో కాకుండా ఇది కావాలంటే మిడ్ నైట్ టాక్స్తో కలుసుకుందాం, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.